ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయంలో అందరూ కూడా తమ గృహాలలో రెస్ట్గా ఉంటారు. కొంతమంది అయితే ఇంకా ఆరాధనలకు అటెండ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది తమ ఇళ్లలో ఆరాధనలు జరుపుకొని మరి ప్రశాంతంగా ఉంటారు. ఆన్లైన్లలో వాక్యమును ధ్యానించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. ఎంత గొప్ప ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు కదా. అవును, 24 hours by 7 ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. అందుకే దేవుని యొక్క కృపచేత తన యొక్క వాక్యంను ఎంతగానో ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఎవ్వరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ నశించక నిత్య జీవం పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. మరి మనవంతుగా మనం కూడా ప్రార్థనలలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి వేళ మనం ప్రార్థిస్తున్నాము. మరి ఈ దినము ప్రశాంతంగా అందరూ కూడా ఆలయాలలో ఆరాధనలు చేసుకొని ఉంటారని నమ్ముతున్నాను. ఇండ్లలో కూడా ప్రార్థన చేసుకుని ఉంటారు కదా. మరి ఈ ప్రార్థనలో కూడా ఏకీభవించండి. దేవుని యొక్క కృపచేత మనము ప్రార్థిస్తాం. యెహోవా న్యాయంను ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయంగా చూచును. కీర్తనలు 17వ అధ్యాయము 1-2 వచనములు. ఈ మాటలలో దావీదు తన యొక్క ప్రార్థన ఎలాంటిదో చెప్తూ ఉన్నాడు. తన మొరను ఆలకించమని చెప్తున్నాడు. న్యాయంను ఆలకించు, మొరను ఆలకించు అంటే న్యాయము, తనకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఆ అన్యాయాన్ని సవరించు ప్రభువా, ఆ అన్యాయస్తులను శిక్షించు, నాకు న్యాయం జరిగించు, నా మొరను అంగీకరించు అంటే నేను దేని కొరకైతే ప్రార్థిస్తున్నానో ఆ మొరను అంగీకరించు అని ప్రార్థిస్తున్నాడు. అతను అంటున్నాడు, నా ప్రార్థనకు చెవియొగ్గుము. చెవియొగ్గడం అంటే కీన్గా వినడం అన్నమాట. మనం అంటూ ఉంటాం కదా, మనము ఏదైనా చెప్తాము, పిల్లలు సరిగా వినకపోతే వినిపిస్తుందా అని మళ్ళీ మళ్ళీ అడుగుతాం. అంటే వాళ్ళు విన్నట్లు నటిస్తారు, ఒక్కొక్కసారి వినరు, ఒక్కొక్కసారి అసలు పట్టించుకోరు. మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు అది వినిపించినట్లే పట్టించుకోనట్లుగా ఉంటారు కదా. అప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెప్తాం అన్నమాట. అయితే దేవుని దగ్గర దావీదు అడుగుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు, నా మొర్రకు చెవియొగ్గు ప్రభా, నా మాటలు ఆలకించు ప్రభా, నా యొక్క ప్లీ అంటే నేను మొర పెడుతున్నాను. మొర అంటే చాలా శక్తివంతమైనది. మొర అంటే తీవ్రమైనది. మామూలుగా ప్రార్థన చేయడం వేరు, మొర పెట్టడం వేరు. మొర పెట్టడం అంటే హృదయపూర్వకంగా చాలా వేదనతో మరి హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థించేటువంటి ప్రార్థన. మరి నా మొర్రను ఆలకించు, అంగీకరించు, నా ప్రార్థనకు చెవియొగ్గు, నేను చేసే ప్రార్థన విను ప్రభువా అని అడుగుతున్నాడు. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అంటే నా పెదవులు ఎప్పుడు కూడా కపటంతో లేవు. నా పెదవులు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నాయి, యథార్థంగా ఉన్నాయి. నాలో హిపోక్రసీ లేదు. కొంతమంది ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారంటే ఆ ప్రార్థనలో హిపోక్రసీ ఎక్కువ ఉంటుంది, అంటే వేషధారణ ఎక్కువ ఉంటుంది. ఆ వేషధారణ అంటే మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఇంకొక రకంగా అన్నమాట. అంటే మనసులో వేరే భావాలు ఉంటాయి, కానీ పైకి వచ్చే మాటలు వేరే రకంగా ఉంటాయి. మనం కొంతమందితో మాట్లాడేటప్పుడు కూడా బాగున్నారా అని అడుగుతాం, కానీ అది హృదయపూర్వకంగా అడగం. జనరల్గా ఏదో అడగాలి కాబట్టి అడిగినట్లుగా అడుగుతూ ఉంటాం కదా. అలాగా కొంతమంది అయితే ఎంత విపరీతంగా మాట్లాడతారంటే వాళ్ళ మాటల్లోనే వేషధారణ అలా కనిపిస్తూ ఉంటుంది. అయ్యో మీకు బాగలేదని నాకు తెలిసిందండి, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు, ఎంతగా బాధపడినానో తెలుసా అని అంటారు. అది చాలా అబద్ధం. ఎందుకంటే ఎవరు నాతో వాళ్ళకున్నటువంటి సంబంధాన్ని బట్టి, ఒకవేళ నాకు బాగా క్లోజ్ రిలేటివ్ అయితే, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే నేను నమ్ముతాను. కానీ కొంతమంది ఊరికేనే ఇరుగు పొరుగు వాళ్ళు అలా మాట్లాడినప్పుడు ఎంత వేషధారణ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా మాట్లాడడం లేదు, కేవలం మాట మాత్రమే చెప్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకు రాత్రంతా నిద్ర పట్టకుండా ఏమీ లేదు. అది ఒక మాట తీరు. అలాంటి మాట తీరు దేవునికి నచ్చదు. మనము దేవునితో మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నా పెదవులు నిజాయితీగా మాట్లాడుతున్నాయి, యథార్థంగా మాట్లాడుతున్నాయి, నేను యథార్థంగానే చెప్తూ ఉన్నాను, నేను ఎప్పుడు కూడా కపటంతో మాట్లాడడం లేదు అని చెప్తూ, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ సన్నిధి నుండి అంటే దేవుని యొక్క సన్నిధిలో న్యాయం ఉన్నది, తీర్పు ఉన్నది,
ప్రతీది కూడా ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆయన మనకు సమస్తము దీవెనలు ఉన్నాయి. ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. సమస్తమైనటువంటివి ఆయన చేతిలోనే ఉన్నాయి. సమస్తమైన కంట్రోల్‌లో ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మనకు ఎలాంటి తీర్పు రావాలన్నా కూడా దేవుడు ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు కదా, పగ తీర్చుట నా పని, మీ పని కాదు. మీరు ఊరికే ప్రార్థన చేయండి అంతే. పగ తీర్చడం అనేది మనసులో పెట్టుకోవద్దు. పగ తీర్చడం నా పని. కాబట్టి మనం ఏం చేయాలంటే, నాకు ఇలా అన్యాయం జరుగుతుంది ప్రభా, ఇదిగో నా కొలీగ్స్ ఇలా నన్ను చేస్తున్నారు, మా అధికారి ఇలా చేస్తున్నాడు, మా ఇరుగు పొరుగు వారు ఇలా చేస్తున్నారు, మా కుటుంబ సభ్యులు ఇలా చేస్తున్నారు, మా సంఘంలో ఇలా జరుగుతుంది, నా కుటుంబంలో మరి సొంత తమ్ములు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు ఇలాగ చేస్తున్నారు, తల్లిదండ్రులే ఇలా చేస్తున్నారు, లేకపోతే నా పిల్లలు ఇలా చేస్తున్నారు అని మనము న్యాయం కోసం మొరపెట్టుకోవాలి. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వినే దేవుడే ఉన్నాడు. ఆయన సన్నిధిలో న్యాయం ఉన్నది, తీర్పు ఉన్నది. ఆ తీర్పు ఆయన సన్నిధి నుంచి వస్తుంది. ఆయన కనుదృష్టి ఎలా ఉంటుందంటే న్యాయంగా చూస్తుంది. మనం అనుకుంటాం దేవుడు అన్యాయం చేస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నాకేం చేయడం లేదని అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆయన సమయానుకూలంగా ఎప్పుడు ఏది జరగాలో అది జరిగిస్తాడు. నీకు న్యాయము తప్పకుండా ఇస్తాడు. మన జీవితాలలో మనం అన్యాయానికి గురి అవుతున్నట్లయితే, మనం నిందలకు, అపహాస్యాలకు, లేకపోతే అవమానాలకు గురి అవుతున్నట్లయితే, లేకపోతే మనం ఏదైనా అన్యాయానికి గురై మనకు రావాల్సిన ప్రమోషన్ ఇంకెవరో తీసుకున్నారు, లేకపోతే మనకు రావాల్సినటువంటి ట్రాన్స్ఫర్ రాలేదు, మనకు అప్పులు తీరవలసి ఉన్నది, అది దానికోసం ఫండ్స్ ఏవో రావాలి ఇంకా రాలేదు, అది ఎవరో నొక్కి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. బిజినెస్ లాస్ అయి ఉంటుంది, చాలా అన్యాయం జరిగి ఉంటుంది, మరి తమ పార్ట్నర్సే మోసం చేసి ఉంటారు. ఇలాంటివి అన్యాయాలు చాలా ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల చేతిలో మోసపోతూ ఉంటారు, లేకపోతే అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతూ ఉంటారు. భయంకరమైనటువంటి పరిస్థితులలో చాలామంది ఉన్నారు, వేదనతో ఉన్నారు, కుమిలిపోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. నిరుత్సాహము, నిరుద్యోగము, సంతానం లేకపోవడం, ఇవన్నీ కూడా వారి యొక్క జీవితంలో అనేకమైన కృంగుదలకు కారణమవుతూ ఉంటుండగా, దేవుని సన్నిధిలో న్యాయం ఉన్నది. ఆ న్యాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆయన కనుదృష్టి ప్రతిదీ కూడా న్యాయంగా చూస్తుంది. మనకు రావాల్సిన న్యాయం తప్పకుండా వస్తుంది. మరి ఈ ప్రార్థనలో మనం ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనంలో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీవు న్యాయవంతుడవు తండ్రి, న్యాయం చూసే దేవుడవు. నీ సన్నిధిలో తీర్పులు ఉన్నాయి మా తండ్రి దేవా. మా పరిస్థితిని బట్టి, మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కూడా మీరు తీర్పు తీర్చినట్లుగా మీకు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మా న్యాయంను ఆలకించు తండ్రి. మా పరిస్థితిని మీకు చెప్తున్నాము. మా జీవితాల్లో ఏం జరిగిందో మాకు తెలియదు, మా వెనక ఏం జరుగుతుందో మాకు తెలియదు తండ్రి. మాకు రావాల్సిన ప్రమోషన్ రావడం లేదు ప్రభా, మాకు రావాల్సినటువంటి సరైనటువంటి జీతభత్యాలు రావడం లేదు మా తండ్రి, మాకు రావాల్సినటువంటి ఫండ్స్ ఏవో రావడం లేదు మా తండ్రి, సంతానం కలగడం లేదు ప్రభా, వివాహం కుదర్చబడడం లేదు తండ్రి. ఈ పరిస్థితులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి దేవా. మా మొరను ఆలకించు ప్రభా, మా ప్రార్థన అంగీకరించు తండ్రి ప్రభా. మేము నిజాయితీగా మాట్లాడుతున్నాం, నిజాయితీగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలో వేషధారణ లేదు తండ్రి. మా ప్రార్థనలో మరి అన్యాయంగా మేము మాట్లాడడం లేదు ప్రభా, కపటంగా మేము మాట్లాడడం లేదు తండ్రి. మేము నిజంగా మాట్లాడుతున్నాం. నిజంగా మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు అని చెప్తున్నారు కదా మా తండ్రి. మేము నిజంగా మొరపెడుతున్నాం ప్రభా, మా ప్రార్థనను ఆలకించమని వేడుకొంచున్నాం. ఎవరెవరైతే ఇలాంటి సఫరింగ్స్తో ఉన్నారో ప్రభా, ఎంతమంది వితంతువులు తమ ఆస్తులను కోల్పోయారో, ఎంతమంది తల్లులు తండ్రి తమ ఆస్తులను కోల్పోయి కుమారులు వాళ్ళని వెళ్ళగొట్టి వృద్ధాశ్రమములలో పడేసినారేమో మా ప్రభా. ఎంతమంది తల్లిదండ్రులను తండ్రి తమ ఇంట్లో నుంచి తరిమి వేసినారేమో మా ప్రభా. వృద్ధాశ్రమాలలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన మా తండ్రి దేవా. పిల్లలు ఎంతమంది అనాథలైపోయారో, వాళ్ళను తండ్రి వదిలేసినటువంటి ఆ తల్లిదండ్రుల కాఠిన్యాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్కరి పట్ల న్యాయం తీర్చే దేవుడు నీవే మా తండ్రి దేవా. అధికారులు ఎవరైనా నాయన మరి ప్రమోషన్ రాకుండా తొక్కిపెట్టి ఉన్నట్లయితే నాయన యేసు నామంలో ప్రభా ఇప్పుడే ఆ అధికారి మనసును మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు చట్టాలను కూడా మార్చగలిగిన శక్తిమంతుడై ఉన్నారు మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఫండ్స్ రాకుండా
ఎవరికైతే తండ్రి డిలే అవుతున్నాయో అవి వెంటనే రిలీజ్ అవునుగాక. మా తండ్రి దేవ, అధికారులు ఎవరైనా కావాలని మరి దాన్ని డిలే చేస్తున్నట్లయితే యేసు నామంలో గతిస్తున్నాము తండ్రి. ప్రభా, సమస్తము క్లియర్ అగునుగాక. ప్రభానైనా ఇల్లు అమ్ముడుపోక ఎంతమంది కష్టపడుతున్నారో ప్రభా, ఆ యొక్క అడ్డంకి ఏదైతే ఉన్నదో దానిని యేసు నామంలో తొలగిపోమ్మని వేడుకుంటున్నాం. మా తండ్రి దేవ, సహాయం చేయండి. మా తండ్రి, వివాహ ప్రయత్నములు సఫలం కావడం లేదేమో తండ్రి, మీరు ఇప్పుడే వెంటనే మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి, ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరికి చక్కటి వివాహ సంబంధం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. వారిలో ఉన్న లోపమును సవరించండి ప్రభానైనా. వారికి నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టండి ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరు నాయన సంతానవంతులై ప్రభా, మరి నేను సంతోషంగా కృతజ్ఞతలు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి లేవనెత్తండి ప్రభా. నాయన ఐసీలో ఉన్న వాళ్ళను త్వరగా బయటకు తీసుకురండి. మా తండ్రి దేవా, ఎంతమంది ఆపరేషన్లు అయ్యి మరి కీమోథెరపీలు, సర్జరీలు, మరి ఇంకా డయాలసిస్లు చేసుకుంటూ ఉంటున్నారు నాయన. అలాంటి వారిని అందరినీ ప్రభా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి త్వరగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సెస్ను దీవించి నాయన, వారికి కావాల్సిన ఓపికను, సహనం అనుగ్రహించండి ప్రభా. తండ్రి నాయన, కుటుంబ సభ్యులు నాయన అనారోగ్యంతో ఉన్న వాళ్ళను, తమ వారిని చూసుకుంటూ ఉన్నటువంటి వారిని మీరు దీవించండి ప్రభా. వారికి కావాల్సినటువంటి ఓపికను, సహనం, చదువుకుంటున్న విద్యార్థులను దీవించండి తండ్రి. వారి యొక్క శ్రమ విఫలం కాకుండా మీరు కాపాడి వారికి మంచి జ్ఞానంను, జ్ఞాపశక్తిని దయచేసి చక్కటి ఉత్తీర్ణతను వారికి అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. రేపటి దినాన ఉదయకాలంలో జరగవలసినటువంటి ప్రతి పనిలోనూ, వారి యొక్క ప్రతి పరిస్థితిలోనూ మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. ఎంతమంది అయితే కృంగుదలకు గురై ఉన్నారో, నిరాశకు గురై ఉన్నారో ప్రభా, బిజినెస్లో లాస్ వచ్చి తండ్రి, పార్ట్నర్స్ చేత మోసపోయి తండ్రి, అనేక మంది ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా వారిని అందరినీ మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, వితంతువులను, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని, అనాథలను, దిక్కులేని వారిని ప్రభా, ఇంకా కష్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి తండ్రి. వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు సమస్తం చేయగలిగిన గొప్ప శక్తిమంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. తీర్పులు నీ సన్నిధిలో నుంచి వస్తాయి కనుక ప్రభా, మీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభా, మేము పగ తీర్చే ఉద్దేశం మాకు లేదు నా తండ్రి. కపటముగా మేము ప్రార్థించడం లేదు, కానీ నిజాయితీగా ప్రార్థిస్తున్నాము తండ్రి. యథార్థంగా మా హృదయాలు ఉన్నాయి మా తండ్రి. మా హృదయాలను మీరు చూస్తుండగా తండ్రి, మా హృదయాలను దయచేసి పరిశీలించి తండ్రి, మమ్మలను నీ యొక్క మా ప్రార్థనలు అంగీకరించి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవ, ఈ రాత్రి వేళ మరి నిద్రిస్తున్నటువంటి మాకందరికీ కూడా చక్కటి విశ్రాంతిని అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కలగకుండా కాపాడండి తండ్రి. ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కానీ మాకు భయం లేకుండా కాపాడండి. మా తండ్రి, సాతాను శక్తుల నుంచి ఏ శ్రమలో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయం నాయన. ప్రతి దుర్వ్యసనాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి ప్రభా. ఎవరెవరైతే అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, రాత్రి అంతా మాకు మంచి విశ్రాంతిని అనుగ్రహించండి ప్రభా. మరి ఉదయకాలంన మేము సజీవంగా లేవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి మా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఉదయకాలంన సజీవంగా, సంతోషంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి మీరే కృప దయచేయమని, రేపటి దినాన మా ప్రయాణంలో అన్నింటిలో కూడా క్షేమమును, భద్రతను అనుగ్రహించి ప్రతి పరిస్థితిలోనూ మాకు విజయం అనుగ్రహించి కాపాడమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.